హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి దోసకాయ టమాటా బాయిల్డ్ ఎగ్ కూడా వేసాననమాట. ఇది మా పాపకు, చిన్న పాపకు చాలా ఇష్టం. దోసకాయ టమాటా కర్రీ చేస్తానని దోసకాయలు కట్ చేస్తుంటా. ఇంకా మమ్మీ దాంట్లో ఎగ్స్ కూడా బాయిల్ చేసి వేయమని చెప్పిందనమాట. ఇంకా అందుకోసమని బాయిల్డ్ ఎగ్ కూడా వేసా. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసుకున్నా. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి, ఇంకా పప్పులు, జీరా, ఆవాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవైతే బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. కర్రీ కోసం కదా, కొద్దిగా మెత్తగా అయితే సరిపోతుంది. సో ఇవన్నీ బాగా కలిసేంత వరకు అయితే కలుపుతూ ఉన్నా. ఇప్పుడైతే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నా. సో ఇదంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇదైతే నాటు దోసకాయ, చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. పప్పు దోసకాయ అయితే అంత పుల్లగా ఉండదు కదా, ఇది బాగా పుల్లగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఇదైతే కలిసేంత వరకు కలుపుకుంటున్నా. మూత పెట్టి అయితే ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే వాటర్ వచ్చినాయి కదా కర్రీలో, చూడండి. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. కొద్దిగా వేసుకొని ఇంకా సరిపోకుంటే లాస్ట్లో అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక 2-3 టమాటాలు అయితే బాగా పండిన టమాటాలు యాడ్ చేసుకుంటున్నా, కట్ చేసుకొని. టమాటాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే మనం కారం వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కదా దోసకాయ, కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇంకా మా పిల్లలైతే ఎక్కువ స్పైసీ తినరు కాబట్టి నేను ప్రతి దాంట్లో కొద్దిగా తక్కువగానే వేస్తాను. సో ఇప్పుడైతే ధనియా పౌడర్, దీంట్లో ఏమీ వేయనమాట, ధనియాలు మాత్రమే వేయించి పౌడర్ చేసుకుంటా. సో గరం మసాలా వేరే చేసుకుంటాను. సో ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకొని మూతపెట్టి ఒక 2 నిమిషాలు అయితే కారం స్మెల్ అనేది పోయేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. ఈ దోసకాయ టమాటా ఇంకా అసలు వాటర్ వేయకుండా వండితేనే చాలా టేస్ట్ ఉంటుంది. నాటు దోసకాయ కదా, బాగుంటుంది. కానీ ఇంకా నేను దీంట్లో ఎగ్స్ వేస్తున్నా కదా, అందుకోసమని కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నా. సో ఈ వాటర్ వేసిన తర్వాత ఇలా బాయిల్డ్ అవ్వాలన్నమాట. ఇంకా అప్పుడే ఈ ఎగ్స్ అనేది దీంట్లో వేసుకుంటే ఉప్పు, కారం అవన్నీ ఎగ్స్ లోపలికి, ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఇంకా ఉప్పు, కారం అంతా ఎగ్ బట్టి చాలా టేస్ట్ అనేది ఉంటుంది. ఈ ఎగ్ అయితే మా చిన్న పాప తింటుందని పక్కకు పెట్టా. పెడితే వద్దులే మమ్మీ కర్రీలో యాడ్ చేయమంటే మళ్ళీ కర్రీలో యాడ్ చేస్తున్నాను అనమాట. సో దోసకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మార్నింగ్ అంటేనే హడావుడిగా ఉంటుంది కదా, ఇంకా అన్నీ చేసేటప్పుడు అయితే వీడియో తీయడం కుదరట్లేదు అనమాట. సో ఇప్పుడైతే పిల్లలకైతే లంచ్ బాక్సులు పెట్టేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.